సో ఒక్కసారి వర్మ గ్రూప్ లో ఏమేమి డొమైన్స్ ఉన్నాయో ఒక్కసారి చిన్నగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ స్టేజ్ నేను ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని మా ఒక 2 ప్రొడక్ట్స్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ 2016-17 లో వర్మ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశాం మేము. రైట్ నౌ ఇప్పుడు వర్మ గ్రూప్ లో ఉన్న డొమైన్స్ చూస్తే వర్మ ఇండస్ట్రీస్ ఇది మేము పూర్తిగా వర్మ ఇండస్ట్రీస్ లో మేము ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఇవి చేస్తున్నాం అండి. రైట్ నౌ వీఆర్ వర్కింగ్ విత్ ఫ్యూ ఆర్కిటెక్ట్స్. గగన్ ఆర్కిటెక్ట్స్ ఇక్కడ ఉన్నారు ఫ్రమ్ రాజమండ్రి. వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ రాజమండ్రిలో వాళ్ళతో మేము ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ 2 projects structural architecture designs in Vijayawada. We are doing 3 projects in Hyderabad, multiple projects in Bangalore. మీకు కొద్ది క్షణాల్లో ధనంజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మేము వర్మ ఇండస్ట్రీస్ కింద చేస్తున్నది. అండ్ వర్మ బిల్డర్స్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందండి. ఈ వర్మ ఇండస్ట్రీస్ అంటే ప్రొప్రైటర్షిప్. వర్మ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు మేము మీకు చెప్పిన అక్కడ బాలాజీ గారు వచ్చారు డైరెక్టర్. ఈస్ లైక్ బ్యాక్ టు వర్మ బిల్డర్స్. ఆయన దీనికి స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫర్ వర్మ బిల్డర్స్. సో వర్మ బిల్డర్స్ 2020లో స్టార్ట్ చేసాం. సో రైట్ లో ఏంటంటే 80 గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేశాం సార్. అవుట్ ఆఫ్ దెమ్ 9 ఆర్ డన్. 9 ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. ఇంకా 9 ప్రాజెక్ట్స్ ప్రస్తుతం రన్నింగ్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు దాకా నేను వర్మ ఇండస్ట్రీస్ చెప్పినప్పుడు లాస్ట్ ఇయర్ లైక్ బ్రేక్ ఈవెన్ అంటారు కదా, వి మేడ్ ద బ్రేక్ ఈవెన్ దట్ ఇస్ సక్సెస్ టు వర్మ ఇండస్ట్రీస్. వర్మ బిల్డర్స్ వచ్చేటప్పటికి ఇస్ క్వైట్ హ్యాపీ అండి. లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్. తర్వాత వర్మ డెకోర్స్ అని ఒక 6000 square feet ఏరియాలో మేము వాచ్పల్లి దగ్గర ఒక 6000 square feet ఏరియా లీజింగ్ తీసుకుని ఒక మోడల్ ఫర్నిచర్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసాం 1 crore ఇన్వెస్ట్మెంట్ లో. దాంట్లో మేము 4 డైరెక్టర్స్ ఉన్నాం. సో ఇట్ ఈస్ క్వైట్ హ్యాపీ. అక్కడ కూడా లైక్ 23 people ఎంప్లాయీస్ ఉన్నారు. అక్కడ వర్మ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి 12 people ఎంప్లాయీస్ ఉన్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్. వర్మ బిల్డర్స్ వచ్చేటప్పటికి 3 states లో వర్మ బిల్డర్స్ 3 states లో ఆపరేషన్ జరుగుతున్నాయి. దానికి వచ్చేటప్పటికి ఒక 7 ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇది వర్మ డెకోర్స్ లో మేము లైక్ 9 ఆర్కిటెక్ట్స్ కి మేము మెటీరియల్ సప్లై చేస్తున్నాం. 9 ఆర్కిటెక్ట్స్ కి బ్యాక్ గా ఇంటీరియర్ సపోర్ట్ చేస్తున్నాం మేము త్రూ వర్మ డెకోర్ ప్లాట్ఫామ్. ఇది కాకుండా మేము లైక్ ఈ రోజు చెప్పిన 2 products మనం మీకు లాంచ్ చేస్తున్నాం. ఆ 2 products లో ఒకటి ఆల్ఫా ఇంటీరియర్ అనే ఒక ప్రొడక్ట్ అండి. సో వాళ్ళే ఆర్డర్ పెట్టుకున్న ఫర్నిచర్ ని మా ఐకియా మెటీరియల్ లాగా మన ఇంటికి వస్తుంది, నట్ అండ్ బోల్ట్ ఫిట్ లాగా. సో లైక్ ల్యాబ్ ఇంటెన్స్ తగ్గించుకుని ఈజీ ఇన్స్టలేషన్ ప్రాసెస్ లో కొన్ని ఫర్నిచర్ ఐడియాస్ మేము డెవలప్ చేసాం. ఆ ఫర్నిచర్ ఐడియాస్ ని ఆల్ఫా ఇంటీరియర్ ద్వారా మేము సేవ్ చేస్తున్నాం. సో ఇది సిస్టమ్ కన్సర్న్ అండి. వర్మ డెకోర్స్ కి సిస్టమ్ కన్సర్న్. దీంట్లో మోడల్ కిచెన్స్, మోడల్ వార్డ్రోబ్స్ లైక్ మన ఆర్డర్ ప్లేస్ చేసి వితిన్ 10 to 15 days లో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఏంటంటే కస్టమైజేషన్ ఉంది. ఎవ్రీథింగ్ లైక్ స్టాండర్డ్ డిజైన్స్, స్టాండర్డైజింగ్ మోడల్స్. సో ఇది ఆల్ఫా ఇంటీరియర్. ఆల్ఫా ఇంటీరియర్ గురించి మీకు తర్వాత డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా మా టీం గారు చందు గారు, రెడ్డి వాళ్ళిద్దరు కన్సర్న్ అవ్వచ్చు. వాళ్ళు ఇక్కడే ఉంటారు, మీకు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తారు. నెక్స్ట్ కమ్స్ టు స్వేచ్ఛ అనేది అండి. నాకు లైక్ బ్యూటీ ఆఫ్ మై లైఫ్ నాకు పాప ఉంటుంది రీసెంట్ గా. సో తన పేరు స్వేచ్ఛ అని మనం పెట్టుకున్నాను. తన పేరు మీద స్వేచ్ఛ అంగడి అనే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను. అంగడి .store అనే దానికి మీరు లాగిన్ అయితే సో యూ విల్ ఫైండ్ అది ఈ-కామర్స్ వెబ్సైట్ అండి. సో మేము ఆల్రెడీ వీఆర్ డీలింగ్ విత్ ఫర్నిచర్, వీఆర్ డీలింగ్ విత్ సమ్ చన్నవాళ్ళు సోదరుగా ఫుడ్స్ ఇండస్ట్రీ ఉంది. సో వీఆర్ డీలింగ్ విత్ సోదరుగా ఫుడ్స్, వీఆర్ డీలింగ్ విత్ సమ్ అదర్ లైక్ డైరెక్ట్ ఓరియంట్స్ అండి. అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ తో లింక్ అయ్యి కాస్ట్ సెట్టింగ్ ఫ్యాక్టర్స్ లో బెస్ట్ వేలో మేము ప్రొడక్ట్స్ దాంట్లో సేల్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. నేను ఎక్కువ Please like, share and subscribe our channel.